డిజ్నీ వాళ్ళది ఒక మూవీ రిలీజ్ కాబోతుంది. అది తెలుగులో 2 క్యారెక్టర్లు ఉన్నాయి. ఒకటి బ్రహ్మానందం గారు, మా అన్న బ్రహ్మానందం గారు చెప్తున్నారు. ఒకటి మీరు చెప్పాలి అనగానే క్యారెక్టర్ ఏంటి అనగానే చూపించారు వీడియో. సో అది చెప్పాం. ఆ తర్వాత ఫస్ట్ దానికి నాని గారు చెప్పారు ఒక క్యారెక్టర్కి, అలాగే ఇంకో క్యారెక్టర్కి జగపతి బాబు గారు చెప్పారు. సో అట్లాగా ఆ సినిమా చూడటం కూడా జరిగింది ఫ్యామిలీ తోటి. సో పెద్ద హిట్ అయింది ఆ సినిమా, బ్లాక్ బస్టర్, మీ అందరికి తెలుసు. సో ఇది మళ్ళీ ప్రీక్వెల్. ఇది ఈ మూవీకి కూడా ఇలాగా ఫస్ట్ డే డబ్బింగ్ చెప్తుంటే, సార్ ఈసారి ఎవరు హీరోకి అనగానే, సార్ ఒక 2 డేస్లో చెప్తాను, ఇంకా కన్ఫర్మ్ చేయలేదు అనగానే శివకుమార్ గారు ఫోన్ చేసి మహేష్ గారు ఓకే చేశారండి అన్నారు. చాలా హ్యాపీ. అండ్ తర్వాత ఇక మిగతా క్యారెక్టర్లన్నీ ఇలా చెప్పుకుంటూ వచ్చారు. అండ్ అలాగే అంటే క్యారెక్టర్కి వేరే లాంగ్వేజు యాక్టర్కి చెప్పడం వేరు, కానీ ఈ టిమోన్కి చెప్పడం అనేది నిజంగా అదృష్టం ఒక యాక్టర్కి. ఎందుకంటే మేము ఉన్నా లేకపోయినా మా ఫోటో ఆ క్యారెక్టర్లో డిజ్నీ లైబ్రరీలో అది 200 సంవత్సరాలు ఉండిపోద్ది. సో యాక్టర్కి కావాల్సింది అదే. సో ఎన్ని వందల సినిమాలు యాక్ట్ చేసామని కాదు, ఈ క్యారెక్టర్ని పలానా యాక్టర్ చెప్పాడు అని పిల్లలు గుర్తుపెట్టుకుంటారు. అండ్ థియేటర్లో డెఫినెట్గా ఈ సినిమా ఎంజాయ్ చేస్తారు. అండ్ అలాగే సత్యదేవ్, తను హీరోగా ఎన్నో సినిమాలు చేసి అన్నా ఇలాగా ఫోన్ చేశారు అనగానే నేనేం చెప్పాను అనేది తన నోట్స్లోనే చెప్తాడు, నేను చెప్పను. అండ్ వన్స్ అగైన్ జీబ్రా, కంగ్రాచులేషన్స్. సో అండ్ అలాగే శివప్రసాద్ గారికి, డిజ్నీ వాళ్ళకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యా అలీ గారు, 1 క్వశ్చన్ టు యూ. లైక్ అంటే పుంబా అండ్ టీమోన్ లైక్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ కదా, మధ్యలో కాస్త పడుతూ ఉంటే పంచులు అటు ఇటు, బట్ ఏదైనా ఫ్రెండ్షిప్ మాత్రం మాకు అనిపిస్తూ ఉంటుంది. ఫర్ యూ లైక్ ఇండస్ట్రీలో అలా ఒక ఫ్రెండ్ని పిక్ చేయాలంటే ఎవరు? ద క్లోజెస్ట్, డియరెస్ట్ ఓకే, ఎవరు ఆ ఫ్రెండ్? మీ అన్ని చెప్పేది. మా ఇంటి పక్కనే ఉంటాడు ఆయన. ఇంటి పక్కనే ఉంటారు, నైబర్, ఫ్రెండ్, అయ్యా అందరు అన్ని అన్ని. ఏంటండి ఆయన పేరు? బ్రహ్మానందం అని. ఓకే, రియల్ లైఫ్ లో కూడా మీరిద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. ఫోన్ చేస్తాడు ఆయన. ఆయనకు అలవాటు ఏంటంటే మధ్యాహ్నం వేసిన తర్వాత దేశం అయిపోతుందా గణసరం 1 గంట వేయాలి పక్క వేసి, అరే ఇప్పుడే లెగిసాను అంటుంటాడు. అదే క్యారెక్టర్ దీంట్లో. ఓకే, సో ప్రాపర్ గా అంటే రియల్ లైఫ్ లో ఉన్నదే ఇక్కడ కూడా అన్నమాట. మనం చూడబోతున్నాం. కూర్చొని టీ తాగటం, ఇక మిగతా విషయాలు చెప్పుకుంటూ వస్తుంటారు. సో ఇక ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరూ స్నేహితులే, అందరూ అద్భుతమైన. ఎందుకంటే నేను చాలా గొప్పగా చెప్పుకుంటాను, ఒక తెలుగు ఇండస్ట్రీలోనే కమెడియన్స్ 22 మంది ఉన్నారు. ఏ షూటింగ్లోనైనా ఒక 5-6 మంది కమెడియన్స్ కలిస్తే చెట్టు కింద ఒక టేబుల్ వేసుకొని మధ్యాహ్నం అన్నదమ్ముళ్ళగా కలిసి భోజనం చేస్తుంటాం. ద గ్రేట్ ఇండస్ట్రీ అంటే తెలుగు ఇండస్ట్రీ. మిగతా ఇండస్ట్రీలో వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటో నాకు అనవసరం. సో వాళ్ళు మనం కామెంట్ చేయకూడదు. దట్స్ ఇట్. వి రియలీ అప్రిషియేట్ యూ అండి, ఎందుకంటే ముంబైలో మీరు షూటింగ్ లో ఉన్నారని విన్నాము. ఫర్ దిస్ ఈవెంట్ మీరు రావడం జరిగింది. ఫర్ దట్ రియల్లీ అప్రిషియేట్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. జనరల్లీ అంటుంటాం అలీ గారు, బ్రహ్మానంద గారు కనిపిస్తే చాలా నవ్వొస్తుంది, బట్ ఇక్కడ వినిపిస్తే చాలా నవ్వొస్తుంది అనమాట. దట్స్ అమేజింగ్ యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ అలీ గారు. నౌ సత్యదేవ్ గారు, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ జీబ్రాకి, బ్లాక్ బస్టర్ సక్సెస్. అండ్ అలాగే బ్లాక్ బస్టర్ అంటే గుర్తొచ్చేది డిజ్నీ అనమాట. ఆల్ ఏజ్ గ్రూప్స్ కి అందరికీ చేరువుగా, వరల్డ్ లో అందరికీ చేరువుగా ఉంటుంది. అలాంటిది డిజ్నీ ఎంట్రీ ఎలా అనిపించిందండి మీకు? వాయిస్ ఎంట్రీ ఎలా అనిపించిందండి?